లింగనాథ్ గారు మీరు విన్నారు, చాలా ఎగ్జాంపుల్స్ ఆయన చెప్పారు. సరే నిజమా కాదా వాటి వేటి మీద కూడా సిట్టులు లేవు ఆరోపణలు, కానీ దీని మీద సిట్ వేశారు. గతంలో ఒక కేసు హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఉంటే అది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది, ఎస్ఎల్పి వేశారు, కొట్టేశారు. మళ్ళీ హరీష్ రావు గారిని వాళ్ళు విట్నెస్ కిందనే పిలిచుండొచ్చు 160 సిఆర్పిసి కింద, ఏదో ఒక రకంగా కక్ష సాధింపో లేదా డైవర్షన్ పాలిటిక్స్ అన్నది వాళ్ళ ఎలిగేషన్. ఏంటి అంటే ఇది ఎలా చట్టం తన పని చేసుకుపోతూ ఆ ప్రాసెస్లో భాగంగా ఇవాళ నోటీస్ వచ్చింది అనుకోవాలా, లేదు నిన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి డైవర్ట్ చేయడం కోసమని అనుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి లింగనాథ్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎండి ప్రేక్షకులకు, పెద్దలు, ఉపన్యాసులకు ఇవాళ మనం ప్రధానంగా చర్చించవలసిన అంశం ఇవాళ మన టాపిక్ కూడా ఫోన్ టాపింగ్ గురించి. కానీ మిత్రుడు బిఆర్ఎస్ నాయకుడు ఆయనకు ఉన్నటువంటి అంటే వాళ్ళకి తెలిసిందే డైవర్ట్ చేయడం కాబట్టికే వాళ్ళు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేసిరు. ఇవాళ మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లిబర్టీ అండ్ డిగ్నిటీ అంటే ప్రైవసీ అనేది, రైట్ టు ప్రైవసీ అనేది భారత రాజ్యాంగంలో మనకు ప్రాథమిక హక్కుగా ఉన్నది. 2017లోనే పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది, రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. ఇవాళ మరి ఫండమెంటల్ రైట్ ని 10 ఏళ్లుగా అధికారంలో ఉండి వైలేషన్ చేసినటువంటి ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇవాళ నోటీస్ ఇస్తే మరి ఇవాళ ఎందుకు ఈ యొక్క ఏదో ఇష్యూ ఏదో జరిగిపోయినట్టు ఇవాళ అసలు విచారణకు పిలిస్తేనే ఇవాళ హరీష్ రావు గారు ఎందుకు భయపడుతున్నారండి? ఇవాళ అంటే హరీష్ రావు అగ్గిపెట్టే హరీష్ రావు గారికి మొదటి నుంచి తెలుసు విషయాలని డైవర్ట్ చేయడం, ఎమోషన్ పాలిటిక్స్ చేయడం టిఆర్ఎస్ నాయకులకు ఇది కొత్త ఏం కాదు. ఇవాళ సమస్య ఎందుకు, సిట్టు అధికారులు ఎందుకు పిలిచారు? ఇవాళ మీరు చూడండి అంటే ఎంత చక్కగా వీళ్ళు విషయాన్ని కూడా డైవర్ట్ చేస్తారు. ఇవాళ గతంలో సుప్రీంకోర్టు హరీష్ రావు గారికి ఇచ్చింది ఏ కేసు లాంటి రిలీఫ్ లో, చక్రాధర్ గౌడ్ అనే ఒక ఇండివిజువల్ వేసిన కేసులో. కానీ ఇవాళ సిట్టు ఎంక్వైరీకి పిలిచింది ఆఫీసర్ గారు ఆనాడు ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంది, వాళ్ళ ఆదేశాల మేరకే జరిగిందనేది. దానికి అనుగుణంగా సిట్టు ఎంక్వైరీకి పిలిస్తే అసలు ఎంక్వైరీ పోవడానికి మీకు వచ్చిన భయం ఎందుకు? ఎంక్వైరీ కాదు సార్, ఎంక్వైరీకి వచ్చారు ఆయన ఉదయాన్నే, నిన్న మీరు పిలిచారు, ఇవాళ ఉదయం వచ్చారు, 7 గంటల పాటు కూర్చున్నారు. సరే వాళ్ళు చేసే ఎలిగేషన్స్ వాళ్ళు చేశారు. కానీ పాయింట్ ఏంటంటే సార్ 6 నెలలు అవుతుంది, దాదాపు 6 నెలలు దాటింది ప్రభాకర్ రావు గారు ఇండియా వచ్చి కూడా. సరే దేశంలో వేగంగా న్యాయం అందుతుంది, కేసులు తేలుతున్నాయని మనం చెప్పలేం, కానీ బట్ కనీసం విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ ఫైల్ చేయటము, దీని మీద కంక్లూజన్కి రావటము, సిట్టు దాన్ని ముగించాలి కదా. 2 ఏళ్ళు అయింది, ప్రభాకర్ రావు గారు ఇండియా వచ్చి కూడా 6 నెలలు అయింది, కొనసాగుతుంది, డిలే అవుతుంది అన్నది ఒక పాయింట్ లింగనాథ్ గారు. కటారి గారు మీరు పెద్దలు, మీరు చాలా అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టు, మీకు తెలియదు కాదు ఎంక్వైరీ. ఇవాళ వాళ్ళు హరీష్ రావు గారు ఇంత ముందు ప్రెస్ మీట్ లో కూడా మనం కూడా ఇక్కడే విన్నాం. అంటే మీరు ఏం మాట్లాడతారంటే సిట్ ఎంక్వైరీ బయట పెట్టమని, అంటే ఎంత అనాగరికంగా అజ్ఞానంగా మాట్లాడతారండి మీరు చెప్పండి. ఏ ఎంక్వైరీలో ఆఫీసర్లు చేసిన ఎంక్వైరీలో బయట పెట్టిరండి ఇప్పటి వరకు ఈ దేశంలో? అంటే ఏం మాట్లాడతారండి? అంటే ఒక 10 ఏళ్లు మంత్రిగా చేసిన వ్యక్తికి గతంలో కూడా ఆయన మంత్రిగా ఉండు, మరి ఆ మాత్రం ఇంకింత జ్ఞానం లేకుంటే ఎట్లా అండి? ఒక ఆఫీసర్ ఎంక్వైరీ నడుస్తుంది, దానికి వాళ్ళు అడిగారు ప్రశ్నలు, వీళ్ళు సమాధానం చెప్పారు. ఇవాళ ఎంక్వైరీగే కాదండి, ఇవాళ మనం అందరం కూడా చర్చించవలసిన ప్రధాన అంశమే ప్రాథమిక హక్కుని ఏ విధంగా వైలేషన్ చేసిరు. భార్య భర్తలు మాట్లాడుకున్నటువంటి చివరకు ఒక కుటుంబంలో భార్య భర్తలు మాట్లాడుకురండి. అదే విధంగా ప్రతిపక్ష నాయకులని మీరు వినండి, ఒక్క నిమిషం. సుభద్ర పటేల్ గారు మీరు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయలేదు, కొంచెం లిజన్, మీరు వినండి. ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు అన్ని కావు. ఇవాళ భార్య భర్తలు ఒక కుటుంబంలో మాట్లాడుకున్నటువంటి వ్యక్తుల విషయాలు గోప్యంగా అవి కూడా మీరు విని దొంగచాటుగా విన్నారు. ఇవాళ ప్రభుత్వం మారంగానే ఆ సెటప్ బాక్స్ అన్నింటిని కూడా తీసుకుపోయి మూసీ నదిలో పడేసిరు. మీరు అంత చేయవలసిన కర్మ ఏం పట్టింది? చివరకు కవిత గారే కదా ఇవాళ స్వయంగా కేసీఆర్ కూతురే బయటకు వచ్చి చెప్తుంది. ముందుకు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇవాళ ప్రతిపక్ష నాయకులని చూడకుండా, ఎవరని చూడకుండా కూడా అంత ఘోరంగా చేసిన నేను వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎవరు విడిపోయారు, ఏం జరిగింది అనేది. కానీ ఇవాళ ఎంత చక్కగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇవాళ గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. కటారి గారు నేను అదే చెప్తున్నా. ఇవాళ అధికారంకి వచ్చి 10 ఏళ్లు మీరు ఏం చేసిర్రు, 2 ఏళ్లలో మేము ఎన్ని హామీలు ఇచ్చాము, ఏం చేసినాం, అది డిబేట్ చేద్దాం. కానీ ఇక్కడ సమస్య ఏంది? మీరు ప్రాథమిక హక్కుని
అంటే వాళ్ళు చేస్తున్న ఇంకొక మేజర్ ఎలిగేషన్ ఏంటంటే కాదు లింగయాదవ్ గారు, ఇంకొక మేజర్ ఎలిగేషన్ ఏంటంటే, సరే హామీల విషయం పక్కకు పెడితే ఈ బొగ్గుకు సంబంధించి సైట్ విజిట్కి సంబంధించి కొన్ని విషయాలు బయటపెట్టిన కారణంగా కక్ష సాధింపులో భాగంగా లేదు డైవర్షన్లో భాగంగా పిలిచారన్నది ఒక ఎలిగేషన్, మేజర్ ఎలిగేషన్. అండి దాని మీద మొన్ననే డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా ఇవాళ అక్రమాలకు అవినీతికి తావు లేనటువంటి ఇది ప్రజా ప్రభుత్వం. 10 ఏళ్లలో మీరు ఆ విధంగా చేసిరు కదా, కనీసం మీ ప్రతిపక్ష నాయకుల్ని తెలంగాణ ఉద్యమకారుల్ని మాట్లాడి స్వేచ్ఛ కూడా లేదు కదా. మీరు ఎట్లండి ఇవాళ ఎవరు డ్రామాలు చేస్తున్నారు మీరు చెప్పండి. కటారి గారు, ఎంక్వైరీ గురిస్తే నీకు వచ్చే నష్టమైంది. నువ్వు నిజంగా నీ ఇన్నోసెంట్ ప్రూవ్ చేసుకో, నువ్వు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకో. అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇవాళ డెఫినెట్ కూడా తప్పు చేసినా ఎవరైనా అది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కాదు, తప్పు చేస్తే ఎంత పెద్ద అయిన వ్యక్తులైనా కూడా డెఫినెట్ కూడా చట్టం ముందు శిక్ష పడుతుంది. ఇది ప్రజా ప్రభుత్వం. ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వానికి ద్వేషాలు ఉండేయండి. నిజంగా అట్లా చేయాలనుకుంటే 2 సంవత్సరాలు మేము ఎందుకు, చట్టం మీద గౌరవం ఉంది మాకు, ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి ఇవాళ మేము వీళ్ళని మీద ఈ విధంగా జరుగుతుంది. మళ్ళీ వస్తాను సార్.